ప్రభుత్వ వైఫల్యాలు అసమర్థతను ప్రశ్నించే వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఉక్కుపాదం మోపుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేసింది. అక్రమ కేసులతో వేధించే పరంపరలో కాకానిపై అక్రమ కేసు పెట్టింది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందని, అందులో కాకాని అనుచరుల ప్రమేయం ఉందని, వారికి ఆయన సహకరించారంటూ కాకానిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అవినీతి అక్రమాల్ని ఎప్పటికప్పుడు నిలదీస్తున్న కాకానిని కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం వేధిస్తోందన్నది స్పష్టమవుతోంది. వైఎస్ఆర్సీపీపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేసి అరెస్టు చేయించింది కూటమి ప్రభుత్వం. నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఉన్న రుస్తుం మైన్స్ లో తవ్వకాలకు సంబంధించి కాకానిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన్ను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు గూడూరు అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. వెంకటగిరి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్ విష్ణువర్మ ఈ కోర్టుకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల పాటు కాకానికి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఉన్న సెంట్రల్ జైలుకు తరలించారు. కాకానిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా 2 గంటల పాటు వాదోపవాదాలు సాగించారు. రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందంటూ నమోదు చేసిన కేసు అక్రమమని కాకాని గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరావులు వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టులో లోపాలున్నాయని, అరెస్టు సమయంలో కాకాని కుటుంబ సభ్యులకు తెలియజేయలేదని వివిధ లోపాలను ఎత్తిచూపారు. అనారోగ్య సమస్యల కారణంగా కాకానికి స్పెషల్ కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని కోరారు. దీంతో మానవతా దృక్పథంతో ఆయా సౌకర్యాలు కల్పించాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పాటు వారానికి 2 సార్లు కాకాని తరపు న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరావు జైల్లో ఆయనను కలిసేందుకు అవకాశం కల్పించారు. రుస్తుం మైన్స్ లో తవ్వకాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 16న జిల్లా ఇన్ఛార్జ్ మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ద్వారా అధికార టీడీపీ నేతలు పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ అక్రమ కేసులో 3 నిందితులను చేర్చారు. వారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా పోలీసులు మార్చి 28న ఆ ఎఫ్ఐఆర్ కు కొనసాగింపుగా రిమాండ్ నివేదిక ద్వారా A4గా మాజీ మంత్రి కాకానిని చేర్చారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు అక్రమమన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. గతంలో సోమిరెడ్డి ఆరోపణలు చేస్తే మైనింగ్ అధికారుడు పరిశీలించి అక్రమ మైనింగ్ జరగలేదని నివేదిక ఇచ్చారని, అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మైనింగ్ అధికారితో కేసు పెట్టించి మరీ కాకాని గోవర్ధన్ ను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఈ కేసులో అప్పుడు ముద్దాయిలుగా 3 చేరిస్తే ఆ 3 కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అతను తప్పించుకోకూడదు. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అంతవరకు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఈ కేసులో ఎక్కడా లేదు. A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చేర్చి తగిన సెక్షన్లను పెట్టి అతని బెయిల్ రాకుండా నిర్బంధించాలనే ఉద్దేశంతో ఒక తప్పుడు కేసు పెట్టారు. మాజీ మంత్రి కాకాని అరెస్టుతో రాష్ట్రంలో కూటమి కక్ష సాధింపు చర్యలు పతాక స్థాయికి చేరుకున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రూల్తో అరాచక పాలన సాగిస్తున్నారని, కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ధీటుగా ఎదుర్కొంటామని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు.